కేసీఆర్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదన్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. కేసీఆర్ ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడంటూ కితాబిచ్చారు. ఇక టికెట్ ప్రకటనతోనే ఎన్నికల ప్రచారం ప్రారంభమైందని ఆయన అన్నారు. 2001లో మీ పార్టీ పెట్టాం గులాబీ జెండా. తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెచ్చి చూపించినాం. తెలంగాణ లోపల నీళ్ళు ఇస్తామని చెప్పినాం, నీళ్ళు ఇచ్చి చూపించినాం. తెలంగాణ లోపల కరెంట్ ఇస్తామని చెప్పినాం, కరెంట్ ఇచ్చి చూపించినాం. ఇలా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాం, పెన్షన్ ఇచ్చి చూపించినాం. రైతు బంధు ఇస్తామని చెప్పలేదు, ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. రైతు బీమా, ఇలాంటి అన్ని పథకాలు సంక్షేమం లోపల తెలంగాణ రాష్ట్రము దేశంలో కాదు ప్రపంచం లోపల మొదటి వరుసలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం 4000 3000 అని మేము చెప్పలేదండి, పెంచుతామని చెప్పినాము. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లనే గెలవరు కదా. ఇప్పుడు వాళ్ళు గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, అక్కడ ఫస్ట్ 2000 ఇవ్వమని చెప్పండి. పక్కకున్న ఛత్తీస్గఢ్లో 2000 ఇవ్వమని చెప్పండి. రాజస్థాన్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నది 2000 ఇవ్వమని చెప్పండి. కాంగ్రెస్ ఇవాళ మన అక్కడ పొత్తున్నది ఇంతో బీహార్లో, అక్కడ ఇవ్వమని చెప్పండి.